పరవశముంది పాడగరండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియులకు దైవ ప్రజలారా, ఆరోగ్యమాత భక్తులారా, ఈరోజు
మరియ తల్లి జన్మ దినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ రోజుని మన ఆరోగ్యమాత విచారణ దినోత్సవంగా, ఆరోగ్యమాత మహోత్సవంగా కొనియాడే సందర్భంలో ఈరోజే బాలికల దినోత్సవాన్ని కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంలో విచారణ గురువులకి, సహాయక విచారణ గురువులకి, ఇక్కడ పనిచేసే గురువులందరికీ, ఈ దివ్య పూజలో పాల్గొనడానికి వచ్చినటువంటి గురువులందరికీ, మఠవాసులందరికీ, మన విచారణ కౌన్సిల్ సభ్యురాలందరికీ, విచారణ క్రైస్తవ బిడ్డలందరికీ, ఆరోగ్యమాత భక్తులందరికీ, మన శ్రేయోభిలాషులందరికీ, ఈ ఉత్సవంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా పత్రికల వారికి ఈ మహోత్సవ ఆరోగ్యమాత శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజావళి ఇక్కడ చేరినటువంటి భక్తులందరి కొరకి, ప్రతి ఒక్కరి కొరకి అర్పించబడుతూ ఉంది. ఎలా మన కన్న తల్లి చీరతీసి చేయి పట్టుకొని నడిపించుకుంటూ ప్రేమను పంచుతూ పెంచుతుందో, అలానే మరియ తల్లి ఆరోగ్యమాత మనందరి తల్లి మన విషయంలో కూడా మనందరి చేయి పట్టుకొని నడిపించుకుంటూ తన కుమారుని యొద్దకి, దేవుని యొద్దకి తీసుకొని వెళుతుంది. ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు, ఆరోగ్య వరప్రసాదాలు కోకొల్లలుగా మన మీద కురిపింపజేసే తల్లి, మన కన్న తల్లి కంటే మిన్న తల్లి మరియ తల్లి ఆరోగ్యమాత. వారి ప్రార్థనా మూలంగా అనేక ఆశలతో, కోరికలతో, విన్నపాలతో వచ్చినటువంటి ఈ ఆరోగ్యమాత భక్తులందరినీ ఆ తల్లికి అర్పిస్తూ మనవి చేసుకుంటూ, వచ్చిన వారి ప్రతి కోరికని మన్నించి వారికి వారి సమస్యలను పరిష్కరింప చేసుకోవడానికి, ఆరోగ్యాన్ని పొందటానికి ఈ దివ్య పూజావళి నిండుగా పాల్గొని మనవి చేసుకుందాం. మన యొక్క ప్రార్థనలో భగవంతుని సాన్నిధ్యంలో చేరి వారి వరప్రసాదాలు ఆరోగ్యమాత ద్వారా మన మీద కురిపించుకోవడానికి, మనం చేసిన తప్పులు పాపాలు గుర్తుకు తెచ్చుకొని ఏ పీఠ ముందో సాగిలపడి పశ్చాత్తాపడి ప్రభు నుండి పాప ఓర్పు అడుగుకుందాం. చూపుమా దయామయా, దయ చూపుమా దయామయా.
మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము.
స్వర్గానుగ్రహ వరములను ప్రసాదింపమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. పవిత్ర కన్యకైన మరియమాత జన్మదినోత్సవమును, ఆరోగ్యమాత మహోత్సవమును కొనియాడు ఈనాడు ఆమె పుత్రుని జననం ద్వారా రక్షణ పొందిన వారికి శాంతితో నింపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు ఏలినవారా మాకు అనుగ్రహించండి. నములు 1 నుండి 4 వరకు. యెరూషలేము పౌరులారా, మీ సైన్యములను సిద్ధము చేసుకొనుడు. శత్రువులు మనలను ముట్టడింతురు. వారు ఇజ్రాయేలు నాయకునిపై దాడి చేయుచున్నారు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు: బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు. కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కనువరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును. పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇజ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభువు బలముతో, ప్రభువైన దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకములోని నరులెల్లరూ అతని ప్రాభవమును అంగీకరింతురు. కనుక వారు క్షేమముగా జీవింతురు. ఇది ఏలినవారి వాక్కు.
పునీత పౌలు రోమేలకు రాసిన లేఖ 8వ అధ్యాయము వచనములు 28 నుండి 30 వరకు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నీ మంచికే సమకూరినట్లు దేవుడు చేయనని మనకి తెలియను. తాను ఎన్నుకున్న వారు తన కుమారుని సారూప్యమును కలిగి ఉండినట్లు దేవుడు ఏర్పరచెను. అప్పుడు అనేక మంది దేవుని కుమారుల్లో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలిచుటయే కాదు, వారిని నీతిమంతులుగాను చేసెను. నీతిమంతులుగాను చేటియే కాదు, వారికి తన మహిమలో పాలు పంచి ఇచ్చెను. ఇది ప్రభువాకు. వందనములు. కండా కలిమి కరువైపోయిన ఆత్మఫలముతో నిలవాలన్నా, కండా కలిమి కరువైపోయిన ఆత్మఫలముతో నిలవాలన్నా, మనోధైర్యంతో మనగలగాలన్నా, మనోధైర్యంతో మనగలగాలన్నా, సమస్యలెన్నో చుట్టిముట్టి విషాలయం ఛేదించాలన్నా, సమస్యలెన్నో చుట్టుముట్టిన విషవలయం ఛేదించాలన్నా, శాంతి జీవనం సాగించాలన్నా, శాంతి జీవనం
బోధించాలన్నా పాటించుదా ప్రకటించుదా పాలించుదా ఆచరించుదా పాటించుదా ప్రకటించుదా పాలించుదా ఆచరించుదా ప్రభు యేసు మాట మన జీవమూట ప్రభు యేసు మాట మన జీవమూట హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు. యేసుక్రీస్తు పుట్టక రీతి ఎట్టిదనా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యేసేపుతో వివాహమైనది. కానీ వారు ఇరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యేసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడవు యేసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో, ఒక కన్య గర్భం ధరించి ఒక కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇది అంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ఇది క్రీస్తు సువిశేషము. స్వామికి స్తుతి కలుగునుగాక. ప్రియులకు దైవ ప్రజలారా, ఆరోగ్యమాత భక్తులారా, మరియ తల్లి జన్మదినోత్సవం రోజు, ఆరోగ్యమాత పండుగ రోజు, బాలికల దినోత్సవం రోజు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. వాక్య ఆధారంగా ధ్యానం చేద్దాం. మీకా గ్రంథంలో మనం చదువుకున్న మొదటి పాఠ నుంచి అక్కడ ఒక కన్యక దేవుని యొక్క కుమారునికి జననమిస్తుంది అన్నటువంటిది మనం విన్నాం. అదే మీకా గ్రంథంలో 5వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్పబడింది. శిశువును కనబోవు మహిళ కుమారుని కను వరకు ప్రభు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచెను.
మరియ తల్లి అంగీకరించేంతవరకు ఇది జరిగి ఉండేది కాదు. అది దేవుని యొక్క ప్రణాళిక. మరియ తల్లి అలా దేవుని యొక్క ప్రణాళికను అంగీకరించింది, పాటించింది. దేవుని యొక్క ఆజ్ఞలను అంగీకరించింది. ఆ ప్రణాళికలో సహకరించడానికి నిండుగా పూనుకొన్నది, ముందుకు వెళ్ళింది. అది మనం ఈరోజు ధ్యానించబడిపోయేటటువంటి అంశం ప్రియులారా. అదేవిధంగా రెండవ పాఠంలో కూడా మనం చదువుకున్నాం, రోమీల గ్రంథం నుండి చదువుకున్నాం. అక్కడ కూడా మనకు చెప్పబడింది దేవుడు ఎన్నిక చేస్తారు మనందరినీ. అయితే తన కుమారుని సారూప్యాన్ని కలిగి ఉండునట్లు దేవుడు ఏర్పరిచారు. యేసుప్రభుని అనుసరించేటువంటి బిడ్డలందరూ యేసుప్రభు సారూప్యాన్ని కలిగి ఉండాలి. స్వార్థ గ్రంథంలో ఎమ్మానియల్, యేసుప్రభు ఎమ్మానియల్ అని చెప్పి పిలబడతాడు. దేవుడు మనతో ఉన్నారు అంటే యేసుప్రభు సారూప్యాన్ని మనము కలిగి జీవించాల్సిన అవసరాన్ని గురించి ఈరోజు పట్టణాల్లో చక్కగా తెలియచేయబడింది. అటు మరియ తల్లిలో, జోజప్ప గారిలో మనం చూస్తే వారు శిరస వహించారు. దేవుని యొక్క పిలుపుని, ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించారు. దేవుని ప్రణాళికలో నిండు సహకారాన్ని అందించారు, నిండు విశ్వాసాన్ని కనబరిచారు, ఆజ్ఞలను పాటించారు అన్నటువంటి విషయం మనకి దృఢంగా తెలియవస్తుంది ప్రియులారా. దేవుని ఆజ్ఞలను పాటించడం, అదే మనం రెండో పాఠంలో కూడా విన్నాం ప్రియులారా. ఇంకా ఏం చేశారు? వారు పిలుపునివ్వటమే కాదు, వారు మనలను నీతిమంతులుగా చేశారు. నీతిమంతులుగా చేయటమే కాదు, ఆ తర్వాత తన మహిమలో కూడా పాలు పంచుకోవడానికి ప్రణాళికని సిద్ధం చేశారు. అంటే దేవుని యొక్క స్వరూపాన్ని పంచుకొని పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ నీతితో, న్యాయంతో జీవించాల్సి ఉంటుంది, నియమాలతో జీవించాల్సి ఉంటుంది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? స్వార్థ గ్రంథం కూడా మనం విన్నాం. జోజప్ప గారు అనుమానించారు, ఆయన నీతిమంతుడు అగుటచ్చే. నీతిమంతుడు సమాజానికి ఏం చెప్పకుండా తానే నెమ్మదిగా ఇల్లు వదిలి వెళ్ళి తలుచుకున్నాడు. ఆ రోజు ఆయన కూడా సమాజానికి చెప్పుండొచ్చు, మరియమ్మ గర్భం మోస్తుంది, నాకు సంబంధం లేదని చెప్పుంటే మోషే చట్ట ప్రకారంగా మరియ తల్లిని కూడా అలానే రాళ్లతో కొట్టి చంపటం అనేటటువంటి ఖండ శాసనం కింద వచ్చేది. కానీ ఆయన నీతిమంతుడు, దైవ భక్తుడు, పాప భీతి వీటితో జీవించాడు. అందుకని తానే తప్పుకోదలుచుకున్నాడు. కానీ అలాంటి అవమానాన్ని, అలాంటి పరిస్థితుల్లో కూడా ఇతరులకి కలిగించడానికి ఆయన అంగీకరించలేదు. కలలో కనిపించి దేవుని యొక్క ఆజ్ఞ మళ్ళీ ఆయన తూచా తప్పకుండా పాటించి మరియ తల్లిని మళ్ళీ సేకరించడం, దేవుని ప్రణాళికలో ముందుకు వెళ్ళడం ప్రియులారా. దీని మీదనే మనం ధ్యానం చేయాల్సి ఉంటుంది ప్రియులారా. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి ముందుకి నడవాలంటే పాప భీతి, దైవభక్తి ఒక ప్రక్కన,
పాప భీతి అనేది ఒక ప్రక్కన, నీతి నియమాలతో జీవించడం మానవుడిగా పుట్టిన ప్రతి బిడ్డ కూడా తన హృదయంలోని అంతరాత్మలోని దేవుడు ఆ కట్టడని నిర్మించారు. నీతితో న్యాయంతో జీవించాలి అన్నటువంటిది మనం ఈరోజు ధ్యానం చేయాల్సి ఉంటుంది ప్రియులారా. సమాజంలో ఈరోజు చూస్తే ఆ దైవభక్తి కొన్ని బహిరంగ కార్యాలకే పరిమితం చేస్తున్నారేమో, ఆ తర్వాత రాజీ పడుతూ ఉన్నారు. రాజీ అనేక రకాలుగా మానవరాలు రాజీ పడుతూ ఒక రబ్బర్లాగా జీవితాన్ని లాగుతూ ఉన్నారు. కొంతవరకే లాగగలరు, ఆ తర్వాత తెగిపోతుంది ప్రియులారా. అందుకని ప్రతి బిడ్డ, ప్రతి మానవుడు, ప్రతి మానవరాలు దేవుడు మన స్వభావంలో, ఆత్మలోని సర్వస్వంలో పెట్టినటువంటి ఆ ప్రణాళిక, ఆజ్ఞలు పాటించడం, ఒక పక్క దైవ భక్తి, రెండో పక్క పాప భీతితో జీవించటం అనేది తప్పనిసరి అనేది మరియ తల్లి, యేసు ప్రభువు వారు జీవించి మనకి మాతృకని అందించారు. ఫుల్టన్ షీన్ అని చెప్పేసి అమెరికా దేశంలో గొప్ప ప్రసంగి, మనోసాక్షిని వారు ఇలా పోల్చి చెబుతున్నారు. రాజీ పడడం. వారు ఏం చెప్పారు? ఒక బేసిన్లో నీళ్లు తీసుకొని ఒక కప్పను వేసి నెమ్మదిగా నీటిని వేడి చేయమన్నారు. ఒక పావు డిగ్రీ, మరొక పావు డిగ్రీ, మరొక పావు డిగ్రీ, మరొక పావు డిగ్రీ అలా వేడి చేసుకుంటూ వెళ్ళమన్నారు. ఈ కప్ప ఏమవుతుంది? నీటిలో ఉండి ఆ పావు డిగ్రీ అలవాటు పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ పావు డిగ్రీ పెంచినా గుర్తించదు, అలవాటు పడుతుంది. అలానే నీటి వేడిని పెంచుకుంటూ పోయినప్పటికీ గుర్తించకుండా అలవాటు పడుతుంది. 100 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద నీరు మరిగేటప్పుడు ఆ వేడికి అప్పుడు తట్టుకోలేక అందులోనే చస్తుంది. ఈ ఫుల్టన్ షీన్ గొప్ప ప్రసంగి, ఆర్చ్ బిషప్ గారు అమెరికా దేశంలో పోల్చి చెబుతున్నారు. ఎలా కప్ప నెమ్మదిగా వేడేటటువంటి నీటికి అలవాటు పడుతూ ముందుకు వెళ్తుందో గుర్తించకుండా మానవరాలు కూడా రాజీ పడుతున్నారు అనేక రకాలుగా. ఈ నవీన ప్రపంచంలో అంతకంటే ఏం చేసేది? అంతకంటే ఎవరేం బాగా చేస్తున్నారు? ఈ కాలంలో ఇది సాధ్యమేనా? ఒకప్పుడు సాధ్యమే, ఇప్పుడు సాధ్యం కాదు, ఇవన్నీ కట్టుకదల్లే అని చెప్పేసి రాజీ పడుతూ ప్రతిదానికి నైతిక విలువలకి, మానవ విలువలకి, దైవిక విలువలకి రాజీ పడుతూ అలా పడుతూ వెళ్తూ ఉన్నారు. చివరికి ఏం జరుగుతుంది? కప్పకు జరిగిందే మనకి ప్రమాదం. ప్రపంచమే ప్రమాద స్థితిలో, మానవాళి అందరూ కూడా ప్రమాద స్థితిలో పడేటటువంటి పరిస్థితి వేచి ఉందని చెప్పేసి ఈరోజు మనం గుర్తించాలి. ఈరోజు మనం మన భూదేవతని ఒక నేలగా భావిస్తున్నాము. భూదేవత, భూమి మనకి దేవత, భూమి తల్లి అన్నటువంటి భావం ఏ కోచాన కనబడదు. అలా పోతూ వాతావరణ కలుషితాన్ని, తర్వాత అన్నింటినీ చేసి పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ వెళ్ళేటటువంటి పరిస్థితి చివరికి ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? మన భూదేవతే భస్మం అయ్యేటటువంటి పరిస్థితికి వస్తుంది. ఆ తర్వాత భూమి మీదని ఆనవాలే ఉండకుండా పోయేటటువంటి పరిస్థితి అని చెప్పేసి ప్రపంచమంతా గగ్గోలు పెడుతుంది ప్రియులారా.
దీని వెనకాల ఉన్నది ఏంటి? ఇదే ప్రియులారా, దైవభక్తి సన్నగిల్లింది, పాపభీతి లేకుండా మనోసాక్షిని లాగుతూ సమర్థించుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఎంత మాత్రం అది తగదు. అది జరిగినప్పుడు పర్యవసానాలు కూడా రెండో ప్రక్కన మనకి కనువిప్పు కలిగిగా ఉన్నాయి. అందుకే మొట్టమొదటగా భగవంతుని యందు అనేక మతాల విశ్వాసాలు ఉన్నాయి. వారి విశ్వాసాల ప్రకారంగా, ఆచారాల ప్రకారంగా దేవుని యందు భక్తిని కలిగి జీవించడం పాపభీతితో నైతిక విలువలతో, మానవ విలువలతో, దైవిక విలువలతో, సువార్త విలువలతో జీవించడం అనేది ఈరోజు మనం ఈ మహోత్సవం నాడు ప్రభు తెలియజేసే మొదటి అంశం ప్రియులారా. ఇక రెండోది, మరియ తల్లి ఎలా తన నిండు సహకారాన్ని అందించిందో ప్రణాళిక. ఇప్పుడే చెప్పాను, మోషే చట్ట ప్రకారంగా జోజప్ప గారు అనుమానించారు, తానే వెళ్ళదలుచుకున్నాడు ఇంటి వద్ద నుండి. సమాజానికి ఒక్క మాట చెప్పుంటే, ఈ గర్భంతో నాకు సంబంధం లేదంటే మోషే కఠిన శాసనం, రాళ్లతో కొట్టి చంపబడాల. వ్యభిచారాన పట్టుబడ్డ స్త్రీ లెక్కల్లో మరియ తల్లి కూడా వచ్చి ఉండేదే. అలాంటి పరిస్థితిలో జోజప్ప గారు ఎలా నీతిమంతుడిగా నడుచుకున్నారో, దైవభక్తి ఒక ప్రక్కన, పాపభీతి రెండో ప్రక్కన. మరియ తల్లికి కూడా తెలుసు ఆ శిక్ష తనకు పడుతుందని చెప్పి. కానీ ఓ ప్రక్కన మోషే చట్టం, రెండో ప్రక్కన దేవుని ప్రణాళిక. దేవుడే అడుగుతున్నారు తల్లి కావాలని. ఓ ప్రక్కన కన్యక, మరొక పక్క తల్లి, రెండు వ్యతిరేకాలు. అయినా దేవుడు కోరుతున్నారు. ఇలా చూస్తే ఈ శిక్ష, ఇలా చూస్తే దేవుని అడుగుతూ ఉన్నారు. సహకరించటమా, సహకరించకపోవటమా? మరి తల్లికి స్వేచ్ఛ ఉండే అప్పుడు. లేదు ప్రభువా, నన్ను వదిలేయండి, ఇంకొకరిని ఎన్నుకోండి అని చెప్పే స్వేచ్ఛ కూడా మరియ తల్లికి ఉంది. అయినప్పటికీ చూడండి, అలాంటి పరిస్థితులలో మరియ తల్లి ఎంత గొప్ప సవాల్ని ఎదుర్కొందో. గొప్ప సవాల్. ఇదిగో ప్రభు దాసిరాలను, మీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పేసి సర్వస్వాన్ని దేవుని చేతుల్లో పెట్టి వారి పిలుపుని అంగీకరించింది. ప్రియులారా, ఎంత లోతైన విశ్వాసం మరియ తల్లికి ఉండకపోతే అంత సాహసానికి మరియ తల్లి ఒడిగట్టేది. ప్రియులారా, ఇది మొన్న నిన్నటి విషయం కాదు, 2000 సంవత్సరాల కింద విషయం. చూడండి, మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తిని ముందుకు నడిపి, పురికొల్పి, ప్రేరేపించి, దేనికైనా తెగించి ముందుకు నడిపించేది ఏంటి? అనేక పరిశోధనలు చేశారు, శాస్త్ర పరిశోధనలు కూడా చేశారు. కొంతమంది ఏమో డబ్బులు అన్నారు. మానవురాలు దేనికైనా తెగిస్తారు. డబ్బు వస్తుందంటే, డబ్బు సంపాదించాలంటే ఒళ్ళుని చించుకొని అన్నీ మర్చిపోయి అహోరాత్రులు కష్టపడి దాన్ని సాధించుకుంటారు. అది మోటివేటింగ్ పవర్ అవుతుంది, పురికొల్పే పవర్, నడిపించే పవర్ అవుతుంది, శక్తి అవుతుందని చెప్పి తెలియజేశారు. ఒకవేళ డబ్బు సంపాదించిన తర్వాత అది తాత్కాలికమే. అవును, డబ్బు వచ్చేంతవరకు ఆ ప్రాక్టాలు మానవాళ్ళు నడుస్తారు. ఆ తర్వాత అది ఉండదు, తాత్కాలికమే. మనం చరిత్రలో చూస్తే, బహుశా మన నవీన చరిత్రలో కూడా చూస్తే మనకు తెలిసినటువంటి జ్ఞానం వల్ల కానివ్వండి, విషయాల వల్ల కానివ్వండి, ఒకసారి పరిశోధన చేస్తే ఏ మతానికి చెందినప్పటికి కూడా అలా తెగించి ముందుకు నడిపించేది ఏది
అనే దాని మీద, అది విశ్వాసం ప్రియులారా, బిలీఫ్. విశ్వాసాన్ని గురించి మన కథోలిక స్త్రీ సభలోనే చిన్న చిన్న పిల్లలు కూడా ప్రాణాలకు వడ్డీ తెగించారు. దేని కొరకి? యేసు ప్రభునందు ఉంచిన విశ్వాసం వారిని ప్రేరేపించింది, ముందుకు నడిపించింది ఏంటి? భగవంతుని యందు విశ్వాసం. మన కథోలిక బిడ్డలకి, క్రీస్తు బిడ్డలకి యేసు ప్రభునందు నిండు విశ్వాసం ప్రియులారా. బిలీఫ్, నమ్మకం అని చెప్పి కూడా కొంతమంది అంటారు. అది చూడండి, మీరు కూడా ఆలోచించండి. దాని కొరకై మానవుడు కానీ మానవురాలు కానీ అన్నీ పోగొట్టుకోవడానికి సిద్ధపడతారు. ఆస్తి పోయినా, ఆరోగ్యం పోయినా. పరిశుద్ధ గ్రంథంలోనే మనకు ఉదాహరణలు ఉన్నాయి. జోబుడు ఉదాహరణకి అన్నీ పోగొట్టుకున్నాడు. దేని కొరకి? ఆ భగవంతుని యందు విశ్వాసమే. ఆస్తి పోయింది, బిడ్డలు చనిపోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం కూడా పోయింది. ఆయన మిగిలింది ఏంటి? మరి ఎందుకొరకు అలా ముందుకు వెళ్ళగలిగాడు? పరీక్ష అనుకున్నాడు. ఆ భగవంతుని యందు ఉన్న విశ్వాసం. అది ఈరోజు ఈ మహోత్సవం రోజు ప్రభు నా ద్వారా మీకు తెలియజేసేది. మరియ తల్లి అలాంటి విశ్వాసాన్ని జీవించింది ప్రియులారా. కథోలిక బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు యేసు ప్రభునందు చలించని విశ్వాసం, షరతు లేనటువంటి విశ్వాసం. ఆ విశ్వాసాన్ని పురికొల్పటానికి, జీవింప చేయటానికి కొరకి, అందులో నడిపింప చేయటానికి కొరే ఈ కార్యక్రమాలన్నీ కూడా, ఏ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఎక్కడికి నడిపించాలి? భగవంతుని త్రియేక దేవుని యందు నిండు విశ్వాసం. కథోలిక క్రైస్తవ బిడ్డలుగా యేసు ప్రభునందు నిండు విశ్వాసం ప్రియులారా. అది మనం పరీక్షించుకోవాలి. అలా ఎప్పుడైతే అలా విశ్వాస భావాలు మనలో ఉంటాయో, మన నడిపిస్తాయో, పరిస్థితి అంతా చక్కబడిపోతుంది ప్రియులారా. కుటుంబ పరిస్థితి చక్కబడిపోతుంది, సమాజ పరిస్థితి చక్కబడిపోతుంది, లోక పరిస్థితి కూడా చక్కబడుతుంది. ఈరోజు మనం ధ్యానించే అంశాల్లో అదొకటి ప్రియులారా. ఈరోజు ఆరోగ్యమాత మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి ఆ తల్లి యొక్క వేడుదల ద్వారా ప్రపంచంలో కోకొల్లలుగా ఎలా ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నారో అనుగ్రహాలు ఆ తల్లి మన తరపున ప్రార్థన చేసి, భగవంతుని సాన్నిధ్యంలో ప్రార్థన చేసి కురిపిస్తుందో మనందరికీ తెలిసిన విషయం. అనేక దృష్టాంతాలు, చరిత్రలు మనకున్నాయి. అంత సమయం మనకు లేదు, ఒకటే చెప్తాను. లూర్దు నగరంలో అనేక మంది భక్తులు వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇటలీ దేశం నుండి అలానే ఒక తల్లి తర్వాత తన కుమారుడు పుట్టుకతో అవిటివాడిగా పుట్టాడు, కుంటివాడిగా పుట్టాడు. ఒక రోజున ఈ మరియ తల్లి వేడుదల ద్వారా నా కుమారుడు నడవగలుగుతాడన్న విశ్వాసంలో, ప్రభునందు విశ్వాసం, మరియ తల్లి పట్ల ఎనలేనటువంటి భక్తి భావాలతో వెళ్ళి ప్రార్థన చేసేది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ ఏం జరగలేదు. పిల్లవాడు కొంచెం పెద్దగా పెరిగాడు. అయినప్పటికీ తల్లి వెళ్ళింది. మామూలుగా అక్కడ సాయంత్రం పూట దివ్యసప్రసాద ఆశీర్వాదం ఉంటుంది. రోగులందరూ ఒక లైన్లో ఆ తోపుడు బళ్ళలో కూర్చొని ఉంటారు. గురువుగారు దివ్యసప్రసాద పాత్రని చేత ధరించి ఒక్కొక్క రోగి వద్దకు వెళ్ళి ఆశీర్వాదం ఇస్తూ అందరి ఆశీర్వాదాలు పంచిన తర్వాత మళ్ళీ గుళ్ళోకి వస్తారు. వీరి వంతు వచ్చింది. ఈ విధవరాలు తన కుమారుడు అవిటివాడు. గురువు పాత్రను పైకెత్తి ఎత్తడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ బాలుడు దివ్యసప్రసాద పాత్రలో ఉన్నటువంటి
యేసు ప్రభును ఉద్దేశించి ఇలా చెప్తూ ఉన్నారు. ఎంతో నీలో విశ్వాసం, నీ తల్లి పట్ల గౌరవ భావాలు, పూజ్య భావాలు, అనురాగ భావాలు కలిగి ఉండి సంవత్సరం తర్వాత సంవత్సరం వస్తూ ఉన్నావు. ఈరోజు నువ్వు తప్పకుండా నాకు శక్తినిచ్చి నడిపించాల్సిందని చెప్పేసి కొంచెం పెద్దగా అన్నట. ఏం జరగలేదు. గురు పాత్ర పైకెత్తారు. ఆ బాలుడు తదేక దృష్టితో చూస్తూ, ఓ యేసు ప్రభువా, ఈరోజు నువ్వు కనుక నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించకపోతే మా అమ్మ నిన్ను కొడుతుంది అని చెప్పేసి గట్టిగా అన్నట. గురువు కాసేపు తొత్తుపడ్డాడు. ఎందుకంటే పిల్లవాడు ఏమన్నా చేస్తాడేమో, దేశప్రసాదానికి అవమానం జరుగుద్దాయేమని చెప్పేసి తొందరగా ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా పైకి ఎత్తారట. చివరి భాగంలోకి వచ్చారు. అయినా ఈ బాలుడు వదిలిపెట్టలేదు. ఇంకా పెద్దగా గొంతు చించుకొని అరుస్తున్నాట. ప్రభువా, నువ్వు ఆలకించినట్టుగా కనబట్టలేదు. ఈరోజు నాకు శక్తిని ఇవ్వకపోతే మా అమ్మే కాదు, మీ అమ్మ కూడా నిన్ను కొడుతుంది అని చెప్పేసి అరిచాడు. అప్పుడు అద్భుతం. ఓ, వాళ్ళ అమ్మే కాదు, మా అమ్మ కూడా నన్ను కొడుతుందా అని యేసుప్రభు అనుకొని ఆ మరియ తల్లి తన తల్లి మీద ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు తన తల్లి ద్వారా, అది ఒక పెద్ద ప్రసంగం చెప్పొచ్చు. యేసుప్రభు ఎలా గౌరవించారో, దేవుడు ఎలా గౌరవించారో చూడండి. అందుకే మరియ తల్లి వేడుదల అంత శక్తివంతమైంది. యేసు ప్రభు తర్వాత మన రక్షణ పాత్రలో పాల్గొన్న తల్లి మరియ తల్లి. ఒక పునీతునికి, ఒక పునీతురాలకి భక్తి ఉంటే ఉండొచ్చు, నాకు ఇష్టం ఉంటే ఉంటుంది, నాకు కష్టమైతే ఉండదు. అలా కాదు ప్రియులారా. మరియ తల్లి పట్ల పూజ్య భావాలు, భక్తి భావాలు, ప్రేమ భావాలు తప్పనిసరి. అందుకే పునీత బోనవింతు గారు ఏం తెలియజేస్తున్నారు, పరలోకానికి చేరాలంటే 3 ద్వారాలు ఉన్నాయి. ఒకటి మోక్ష ద్వారం, అక్కడ చేరుకుంటే లోపలికి వెళ్తే మోక్షం. మధ్యలో మరొక ద్వారం, అది క్రీస్తు ద్వారం. అందుకే యేసుప్రభు చెబుతున్నారు, నా ద్వారా తప్ప ఎవరు పితను చేరలేరు, వేరే మార్గం లేదు. ప్రియుల, దేవుని చేరుకోవాలంటే, మోక్షం చేరుకోవాలంటే తప్పనిసరిగా యేసు ప్రభు అనే మార్గం ద్వారా మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ దానికంటే క్రింద మరొక ద్వారం ఉంది, అది మరియ తల్లి ద్వారం. మనందరికీ అందుబాటులో ఉండే ద్వారం. ఎలా పిల్లలు ఏ సమయం కానివ్వండి తల్లి దగ్గర వెళ్ళి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారో, అర్ధరాత్రి అయిపోయింది, నా తల్లిని ఎలా లేపడం, పొద్దున 2 గంటలు అవుతుంది ఎలా లేపడం అని పిల్లలు అనుకుంటారా? అనుకోరు ప్రియులారా. అలాంటి సంబంధం ఉంటుందన్నమాట. అందుకని మన తల్లిపాకి మనందరికీ ఉండేటువంటి అలాంటి సంబంధాలు ఏమా భయం లేకుండా, అరమరికలు లేకుండా వెంటనే తల్లితో చేస్తే తల్లి లేచి తీరుస్తుందో, అలానే ప్రభు దగ్గరికి చేరుకోవాలంటే కూడా పునీత బోనవింతు గారు గొప్ప వేద పండితుడు ప్రియులారా చెప్పింది, మరియ తల్లి ద్వారా యేసుప్రభుని చేరుకోవడం అంత సులువైపోతుంది. ఆ తల్లి ఏం చేస్తుంది, మనల్ని చేయి పట్టుకొని నడిపించుకుంటూ తన కుమారుని ఎదుగు తీసుకుని వెళ్తుంది. తన కుమారుని ద్వారా పరలోక రాజ్యానికి నడిపించే తల్లే మరియ తల్లి. మన కన్న తల్లుల కంటే మిన్న తల్లి మరియ తల్లి. అందుకే ఆరోగ్యమాతగా ప్రపంచంలో మరియ తల్లి ఆ బిరుదు పొందింది. మన దేశంలో అనేక చోట్ల ఆరోగ్యమాతగా ఆ తల్లి భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు, అనేక రకాల ఆశీర్వాదాలు, ఆరోగ్య ప్రసాదాలు కురిపిస్తుందో
ఆ తల్లి ఈరోజు ఇక్కడ చేరినటువంటి మీ అందరి మనవులను ఆలకించి ఆ భగవంతుని సాన్నిధ్యంలో ప్రార్థన చేస్తూ ఆ తల్లి ప్రార్థనల ద్వారా వారి వరప్రసాదాలు మన మీద కురిపించమని ఈరోజు ప్రతిరోజు ప్రార్థించుదాం ప్రియులారా. కుటుంబ శాంతి కొరకి కథోలిక కుటుంబంలో ప్రతిరోజు కుటుంబ జపదండ జపించబడాలి ప్రియులారా. ఒక 2 నెలలు చూడండి, పచ్చి గడ్డిస్తే మండే కుటుంబంలో కూడా ఎలా సమాధానం రావాలి? ఏమైనా చేయండి, వస్తే రావచ్చు, కానీ ఆ కుటుంబంలో తండ్రి తల్లి బిడ్డలు ప్రతిరోజు కుటుంబ జపదండ జపించడం ఆరంభించండి. ఆ కుటుంబానికి, మీ హృదయాలకి, మనసులకి కలిగే శాంతి, సమాధానం, అలాంటి భావాలు ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి సాధనం కథోలిక బిడ్డలకి మనకి జపదండ, కుటుంబ జపదండ శాంతికి నాంది. అందుకనే అలా మరిచిపోయిన కుటుంబాలన్నీ కూడా దయచేసి ప్రతిరోజు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏమైనా చేయండి, కొన్ని గుర్తులైన తండ్రి తల్లి బిడ్డలు కూర్చొని జపదండ జపించడం ఆరంభించండి. ఆ తల్లి మీ కుటుంబానికి శాంతిని, సమాధానాన్ని, మీకుండేటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలు ఎలా చూపిస్తుందో మీరే సాక్షిభూతులు అవుతారు. అదే సాక్ష్యాన్ని మీ చుట్టుప్రక్కల ఉండే వారితో పంచుకుంటారు. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడి విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన సర్వేశ్వరుడి కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయడానికి వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత వాళ్ళ సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. శరీరమే యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. మా పరలోక తండ్రి, ఈ దినము పరిశుద్ధ తల్లి అయిన ఆరోగ్య మాత మహోత్సవ సందర్భాన, మరియ తల్లి జన్మదినోత్సవ సందర్భాన ఈ పుణ్యక్షేత్రమునకు వచ్చి ఉన్నటువంటి భక్తులందరి ప్రార్థనలు ఆలకించి అమితమైన కృపా వరప్రసాదాలతో ప్రత్యేక విధంగా ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని మనసారా వేడుకుంటూ ఉన్నాము. మీ జవాబు, ఓ ఆరోగ్య మాత మా కొరకు వేడుకొనండి. ఓ మా పావన జనని ఆరోగ్యమాత, ఈ దినము యావత్ ప్రపంచమంతా మీ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకొని శుభ సందర్భమున మీ నామమున జపించు భక్తులందరి మొరలను ఆలకించి మీ కుమారుడైన యేసుక్రీస్తునకు సమర్పించి వారిని మెండుగా దండిగా దీవించమని అందరూ ఓ ఆరోగ్యమాత మా కొరకు వేడుకనండి. ఓ క్రైస్తవుల సహాయమాత, మీ కుమారుడు స్థాపించిన సత్య స్త్రీ సభ పరిపాలిస్తున్న మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, సకల మేత్రాలునలు, ముఖ్యముగా మా అగ్రపీఠాధిపతులైన తుమ్మ బాలగారిని, అభిషిక్త గురువులందరినీ మరియు మఠవాసులందరినీ మీ వలె తండ్రి దేవునికి అంకితమై ప్రజలందరికీ సుమాతృకగా ఉండి అంకిత భావంతో జీవిస్తూ మీ కుమారుని అడుగుజాడలు నడిపించమని అందరూ మా మంచి ఆలోచన మాత, ఈ లోక వివిధ దేశ నాయకులను ప్రత్యేక విధముగా ఆశీర్వదించండి. ప్రపంచ శాంతి కొరకు అందరూ కృషి చేయులాగున వారిలో శాంతి బీజాలను వెదజల్లమని, ఈ ప్రపంచం ఇంకా అనేక అలజడులతో, ఉగ్రవాదంతో
ఎన్నో సవాలును ఎదుర్కొనే సందర్భంలో మీ దివ్య కుమారుని ద్వారా శాంతిని, స్నేహపూర్వక వాతావరణాన్ని కలిగించమని అందరూ ఓ మా నిత్య సహాయమాత, ఈరోజు క్రైస్తవ లోకమంతా మీ నామాన్ని స్మరిస్తూ ఆనందోత్సవాలతో మీ జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకొనుచున్న ప్రతి బిడ్డపై మీ చల్లని హస్తాలను ఉంచి మీ సుగుణాలను అనుసరిస్తూ అందరూ రక్షణ బాటలో పయనించులాగున చేయమని అందరూ ఓ ఆరోగ్యమాత, ఈరోజు మీ పుణ్యక్షేత్రములను దర్శించు ప్రతి బిడ్డను, మీ పేరిట ప్రార్థించు ప్రతి ఒక్కరిని, శారీరక మానసిక అనారోగ్యంతో బాధపడు వారందరికీ సంపూర్ణ ఆరోగ్యమును, ఆశీస్సులను దయచేయలాగున మీ కుమారుని ప్రార్థించమని అందరూ ఇప్పుడు కొంచెం సేపు మన హృదయాల్లోనే, మన మనసుల్లోనే, తలంపుల్లోనే మనకుండేటువంటి ప్రతి ఇతర అవసరాన్ని, మన కుటుంబ అవసరాలు, సమాజ అవసరాలు, వ్యక్తిగత అవసరాలు, అవన్నీ ఆ ప్రభువుకి విన్నవించుకుందాం. సందర్భంగా ఈ దినము మీ బిడ్డలు విన్నవించిన విన్నపాలు, వారి హృదయాల్లో, తలంపుల్లో, మనసులో ఉండే ప్రతి విన్నపాన్ని ఆలకించమని మనసారా వేడుకుంటూ ఉన్నాము. ఎవరికి ఏ కొదువ లేకుండా వారి వారి అవసరాల తీర్చి మీ ప్రేమన ఆశీర్వాదాలు కురిపించమని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ మనవలన్నీ మా ఏలిన వారిని క్రీస్తు ద్వారా, మరియ తల్లి వేడుల ద్వారా మాకు దయచేయండి. ప్రభువా నీ వసగినదంతా నీకే అర్పణ. దేవా నా జీవితమంతా నీకే సమర్పణ. ప్రభువా నీ వసగినదంతా నీకే అర్పణ. దేవా నా జీవితమంతా నీకే సమర్పణ. ఎన్ని శోధనలు తొలగించావు, ఎన్ని మేలులు నరించావు. ఎన్ని శోధనలు తొలగించావు, ఎన్ని మేలులు నరించావు. ఎన్ని జన్మలకైనా ఈ రుణము తీర్చుకోగలనా. ఎన్ని జన్మలకైనా ఈ రుణము తీర్చుకోగలనా. అందుకే నా జీవితమంతా నీకే సమర్పణ. ప్రభువా నీ వసగినదంతా నీకే అర్పణ. దేవా నా జీవితమంతా నీకే సమర్పణ. తల్లివై తండ్రివై నా అవసరములన్నీ తీర్చావు. గురువువై బోధలు చేసి జ్ఞానధనునిగా చేశావు. తల్లివై తండ్రివై
ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన యొక్కయు వారి పవిత్ర శ్రీ సభకు ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఇందరిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ జనదైక కుమారుని మానవత్వము మాకు తోడ్పడునుగాక. కనికైన మరియ మాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వమునకు భంగము కలిగింపక ఆమెకు అధిక గౌరవం చేకూర్చెను. కావున దుష్ట క్రియల నుండి మమ్ము విముక్తి గావించి మా ఈ బలి అర్పణము నీకు ప్రీతికి పాత్రమగినట్లు కృప చూడుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందరుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గౌరవించుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగుడుట యుక్తమో న్యాయమో ధర్మమో రక్షణాదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్యకైన మరియమాత జన్మదినోత్సవాన్ని, ఆరోగ్యమాత దినోత్సవాన్ని కొనియాడుతూ ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలయన నీవు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసిదివి. తరతరములు ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్యమరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు మాకు ప్రసాదించిదివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహించమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. అత్యున్నతమైన శక్తిగల నామం, అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా, 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 హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా, హోసానా, హోసానా. అత్యున్నతమైన శక్తిగల నామం, అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. పరలోకమును భూలోకమును
కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. ఓ ప్రభువా, కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాల కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు అతడు మరలా వేయించేనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాల కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మిమ్ము నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఇవ్వలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు ఫ్రాన్సిస్ పాపు గారిని, మా అగ్ర పీఠాధిపతి తుమ్మా బాలా గారిని, తదితర పీఠాధిపతులను గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి,
నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయిచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగొనుగాక. మహిమలు కలుగొనుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సహాసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మలను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. మీదే రాజ్యం, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము శాంతి సమాధానములు తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకపాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. పరలోక జీవన విందు, మృత్యుంజయుని విందు,
జీవన విందు మృత్యుంజయుని విందు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా నీవు నీ సభను నూతనీకరించితివి. కన్యకైన మరియ మాత జన్మదినోత్సవం, ఆరోగ్యమాత ఉత్సవాన్ని సమస్త లోకములకు ఆశాజనకములుగాను రక్షణ పోషణములుగాను ఉండెను కనుక నీ స్త్రీ సభ ఆనందంతో ఉప్పొంగినట్టు అనుగ్రహింపుము. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. దైవ ఆశీర్వాదములు పొందుటకై మీ శిరములను వంచి ప్రార్థించండి. పరిశుద్ధ కన్యైన మరియ మాత ప్రవసము ద్వారా మహాకనిక్రమతో మానవ విమోచనము తలపెట్టిన దేవుడు మేము దేవించి మీకు అపార కృపావర ప్రసాద సంపదలతో నింపుదురుగాక. మరియ మాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయము భద్రతను మీరు గుర్తింతురుగాక. మరియ మాత జన్మదినోత్సవం, ఆరోగ్యమాత మహోత్సవాన్ని ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందము, నొసగా వరములను, స్వర్గీయ బహుమానములను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ